మంచుల ఎమ్మిగనూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. మనోహర్ గారికి ఈ సంవత్సరమే ఈస్టర్ సమయంలో వారికి సడన్గా విపరీతమైన తలనొప్పిలా వచ్చి ఎక్కువ తలనొప్పి వస్తుందని వారు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెప్పారు, మీ బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోయిందని చెప్పారు. అలా పరిస్థితి బాగా ఎక్కువైపోయి కాలు చేయి అవి కూడా పడిపోయి మనిషి చాలా ప్రమాదమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే వారు కర్నూలు కిమ్స్కి రాయడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు వారు చెప్పారు, బ్రెయిన్లో ఆ బ్లడ్ క్లాట్కి సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. చెప్పి ఆ గొంతులో నుండి ఒక పైప్ వేశారు. రోజు అంటే తను తాగేవి అన్నీ కూడా ఆ పైప్లోంచే వెళ్తూ ఉండేవి. ఆ సర్జరీ కూడా చెప్పారు చేస్తాము, కానీ చేసిన తర్వాత ఆయన బ్రతుకుతారనేది మేము నమ్మకం చెప్పలేము. ఒక్కొక్కసారి మంచిగా అవ్వచ్చు, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ మంచిగా అయినా కూడా మనుషులను అది సరిగా గుర్తుపట్టలేరు అని ఎన్నో అనుమానాలు పెట్టారు డాక్టర్స్. అయితే ఈ గొంతులో నుండి పైప్ వేయడం ద్వారా ఆయనకు మాట కూడా సరిగా రాకపోవచ్చు అని డాక్టర్స్ ఎన్నో అనుమానాలు పెట్టినప్పుడు వారైతే విశ్వాసంతో ఇక్కడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిన ప్రార్థనను రోజు రాసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అలానే దేవుడు కార్యం చేశారు. ఆయనకి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ నూనె రోజు తన నోట్లో వేస్తూ రాస్తున్నప్పుడు ఆ గొంతు దగ్గర పైప్ వేసిన దగ్గర కూడా స్టిచెస్ అవి ఏది వేయకపోయినా కూడా ఆ నూనె రాయడం బట్టి ఆ కన్నం అనేది కూడుకుపోయిందని, అలానే ఆ బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఆయన మనుషుల్ని మంచిగా గుర్తుపడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఆ కాలు చెయ్యి అన్నీ కూడా మంచిగా అయినాయని వారు చెప్తున్నారు. దైవజనులు మాట, ఆయన ప్రార్థన, ఆ నూనె మమ్మల్ని బ్రతికించి ఈరోజు ఆయన ఇలా సాక్షిగా నిలబెట్టిందని వారు చెప్తూ ఉన్నారు. దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.